జేఎన్టీయూ హైదరాబాద్ హాస్టల్లో విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న విద్యార్థుల భోజనంలో ఎలుక ఈత కొడుతూ దర్శనమిచ్చింది. ఇక నిన్నేమో విద్యార్థులకు వడ్డించాల్సిన భోజనం పాత్రలోకి వెళ్లి పిల్లి ఒక్కో ఐటెం రుచి చూస్తోంది. ఈ రోజు భోజనంలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. ఇలా రోజుకో వివాదం తెరపైకి రావడంతో జేఎన్టీయూ హాస్టల్ విద్యార్థులు తాజాగా గౌతమి వసతి గృహంలో బుధవారం భోజనంలో పురుగులు కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు విద్యార్థుల ప్లేట్లలో 2 పురుగులు కనిపించాయి. దీంతో ఆ భోజనం చేసేందుకు విద్యార్థులు భయపడ్డారు. జూన్ 15న అన్నం మజ్జిగ పాత్రలో పిల్లి మూతిపెట్టిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు అందించాల్సిన భోజనం విషయంలో ఇంత నిర్లక్ష్యమా అంటూ జేఎన్టీయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రత, హాస్టల్ క్యాంటీన్ల నిర్వహణలో లోపాలు రోజుకొకటి బయటకు వస్తున్నా జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో హాస్టల్ మెయింటెనెన్స్ పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు హాస్టల్ ఫుడ్లో పురుగులు కనిపించాయి. మెస్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతపై విద్యార్థులు పలుమార్లు యాజమాన్యానికి ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు జేఎన్టీయూ కుకట్పల్లి హాస్టల్లో తనిఖీలు చేయగా అక్కడ క్యాంటీన్ నిర్వహణ పరమ చెత్తగా ఉందని తేల్చారు. వంటగదిలో ఎక్కడ పడితే అక్కడ కూరగాయల వ్యర్థాలున్నట్టు గుర్తించారు. విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం ఇవ్వడం లేదని, హాస్టల్ గదుల్లో క్రిమి కీటకాలు రాకుండా నిరోధించే ఎలాంటి ఏర్పాట్లు లేవని గుర్తించారు. FSSAI లేకుండా క్యాంటీన్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. నిత్యం ఇలాంటి సంఘటనలు ఎన్ని వెలుగు చూస్తున్నా అధికారులు మాత్రం ఇసుమంతైనా మార్పు రాకపోవడం విశేషం. దీంతో విద్యార్థులు తమ గోడు వినే నాథుడు లేక పురుగుల భోజనం తినలేక నానాయాతన పడుతున్నారు.